మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మరోసారి లేఖన సత్యాల్ని ధ్యానించుచుండగా నాకు కావాల్సినటువంటి మీ జ్ఞానమును మాకు దయచేయమని కోరుకుంటున్నాము. తండ్రి, మీ పరిశుద్ధాత్మ తోడ్పాటును మాకు దయచేయమని కోరుకుంటున్నాము. ప్రతి మాటను కూడా మా జీవితంలో పాటించడానికి తండ్రి, వింటున్న మేము మా మట్టుకు మేము అనేకులకి మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అతి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి విడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రీస్తునందు ప్రేమలో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుని మాటలు వింటూ దేవుని కొరకు బ్రతకాలని ఆసక్తి కలిగినటువంటి మీరందరూ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ క్రీస్తులో పరిపూర్ణత కలిగి ఉండాలని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 8వ వచనంలో అద్భుతమైన మాటను దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉంది గాని పిలవబడిన వారు పాత్రులు కారు గనుక రాజ్యమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులందరితో చెప్పాడట. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయిందంటండి. ప్రేమ దేవుని పిల్లలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూ ప్రజలందరికీ ఇచ్చినటువంటి ధన్యత ఈ పెండ్లి విందు. ఈ పెండ్లి విందులో ఎవరైతే పాల్గొంటారో వారు ధన్యులని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. దేవుని పిల్లలారా, పెండ్లి విందు సిద్ధమైంది రండి అని చెప్తే ప్రపంచంలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని చెప్పాడు దేవుడు. ప్రపంచంలో తమ యొక్క బలహీనతల్ని దేవుని ఎదుట చెప్పుకుంటున్నట్లుగా మనం వింటున్నాం. ఒకరు ఒక సాకు చెప్పారు, మరొకరు మరొక సాకు చెప్పారు. నాకు పని ఉందన్నొకడు, నాకు పెండ్లు ఉందన్నొకడు, నాకు పొలములు ఉన్నానొకడు, నేను కట్టుబడిలో ఉన్నానొకడు, అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పి ఉచితంగా ఏర్పాటు చేయబడినటువంటి మహావిందులోకి రాకుండా తప్పించుకున్నారంటండి. ప్రియులారా, ఆ పెండ్లి విందు యజమాని అయినటువంటి రాజు, సరే పిలవబడిన వారు ఆహ్వానించబడిన వారు ఎవరు రాలేదు కదా, మీరు రాజ్యమార్గంలోకి వెళ్ళి మీకు కనబడిన వారిని పిలుచుకురండి అని చెప్పినప్పుడు దాసులు వెళ్ళి కనబడిన వారందరినీ తీసుకొచ్చారట. రాజ్యమార్గములనగా విధి సువార్త, రాజ్యమార్గములనగా సత్య సువార్తను సంఘములలో లేకపోతే ప్రజలలో కుటుంబాలలో బోధిస్తున్నటువంటి దేవుని మాటలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి దేవుని మాటల ద్వారా ఎవరైతే ఆకర్షించబడుతున్నారో, ఎవరైతే దేవుడు కావాలనిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి తమ జీవితాల్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారో వారిని అందరినీ కూడా తీసుకొచ్చారంటండి. అయితే శాల తిండిపోయింది, విందు వడ్డించడానికి రెడీగా ఉంది. అటువంటి సమయంలో విందు ఏర్పాటు చేసినటువంటి రాజుగారు ఒక్కొక్కరిని చూసుకుంటూ వస్తున్నారంట. ఇది సాధ్యమంటారా చెప్పండి? పెండ్లి విందులో మనిషిని చూడటం, మనిషి పలకరించడం సాధ్యమైన పన? సాధ్యమే. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన విందు, ఇది పరిశుద్ధమైన విందు, ఇది దేవుడు మాత్రమే ఏర్పాటు చేసినటువంటి విందు. దాసులు అనగా సేవకులు, పనివారు, నమ్మకస్తులు, యథార్థవంతులు, పరిశుద్ధులు. వారు చేసినటువంటి పనికి, వారి కష్టానికి రాబడినటువంటి ఈ యొక్క ఆత్మలని
ఒక్కొక్కరిని పరీక్ష చేస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు అందులో ఒకడు పెండ్లి వస్త్రము లేక వచ్చాడంటండి. ఏమండి, ఎవరైనా పెండ్లి విందుకి తనకున్న వస్త్రాలు కట్టుకునే వస్తాడు, కానీ అసలే వస్త్రాలు లేకుండా దిశమల కనబడినట్లుగా ఎవరైనా వస్తారండి? రాజన్నాడట, అరే పెండ్లికి విందుకు వచ్చినట్టు నువ్వు పెండ్లి వస్త్రము లేకయే ఎలాగొచ్చావు అక్కడికి, ఎవరు పంపించారు అక్కడికి అని అడిగాడంటండి. ప్రియులరా, పెండ్లి వస్త్రము లేక తెల్లని వస్త్రములు అనగా అర్థం ఏమిటో తెలుసండి? నీతి క్రియలు, యథార్థమైన మాటలు, పరిశుద్ధమైనటువంటి క్రియలు, పవిత్రత, నీతి, న్యాయం, క్రమము లేకుండా మనుషులకి కనబడేటటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని ఆకర్షించే వారి గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఒక్కడి గురించి అక్కడ చెప్పాడనుకుంటున్నారు, కానీ కోట్ల మంది గురించి చెప్తున్న మాట ఇది. దేవుని మాటలు చెబుతున్నవారు కానీ, దేవుని కార్యక్రమాలు చేస్తున్నవారు కానీ, సంఘ కార్యక్రమాలు నడిపిస్తున్నవారు కానీ వస్త్రాలు లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? ఈనాడు క్రైస్తవ జనాంగమని పేరు పెట్టుకుంటున్న వారిని చూడండి, షూటు బూట్ల మీద ఉంటున్నారు కదా, అందచందాలతో అలంకరించుకుంటున్నారు కదా. ఒక పాట పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా ప్రజల్లో బాగా కనబడాలి. దైవ కార్యం అంటే, దేవుని కార్యాలంటే ఇలా ఉండాలేమో అనుకోవాలి. అటువంటి వారి గురించి చెప్తున్న మాటలు. షూటు బుట్లతో కనబడుతున్నారు కానీ, అందంగా కనబడుతున్నారు కానీ, అలంకరించుకుని వస్తున్నారు కానీ వారికి దేవుడు కోరుకునే వస్త్రము లేదట. ప్రకటన గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయము 14 నుంచి లవోదిక సంఘములో దేవుడు చెప్తున్న మాట ఏమంటే తెలుసండి? నీ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి, నీ దిశమల కప్పుకోవడానికి తెల్లని వస్త్రాన్ని నా దగ్గర తీసుకొని చెప్తున్నాడు. తెల్లని వస్త్రం ఏంటండి? తెల్లని వస్త్రం ఏంటండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెప్తాడు 8వ వచనములో, తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని నమ్మిన తర్వాత, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్తున్న తర్వాత, ఒక వ్యక్తి దేవుని కార్యాలు చేస్తున్నామని ప్రకటన చేస్తున్నప్పుడు అది వాక్యానికి సరిపోవాలి. పాత నిబంధన కాలంలో తండ్రి దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నీతి న్యాయములు ప్రవహించినట్లు, నీరు ప్రవహించినట్లుగా నీతి న్యాయాలు ప్రవహించాలని చెప్తున్నాడు ఆయన. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా నూతన నిబంధనలో తన శిష్యులకి, తన దగ్గరికి చేరవచ్చిన వారందరికీ అదే చెప్తున్నాడు. పరిశుద్ధత, పవిత్రత, తగ్గింపు, నీతి, న్యాయము, క్రమము, మర్యాద, వినయము, విధేయత దేవుని నమ్మిన వారిలో కలగాలని చెప్తున్నాడు, చూడాలని చెప్తున్నాడు. ఈనాడు నమ్మి బాప్తిసం పొందిన వారు, దేవుడి కార్యక్రమాలు కొనసాగిస్తున్న వారు, నేను చనిపోతే నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను దేవుని స్థానంలో ఉంటున్నాను అనుకుంటున్నారు, నేను దేవునితో నివసిస్తాను అనుకుంటున్నారు. కానీ రాజు అంటున్నాడు, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చా? మనస్సు మారటం లేదు, హృదయము పాషాళంతో నిండిపోయింది, హృదయము పాపంతో నిండిపోయింది. పాపాన్ని గురించి బోధిస్తూ, పాపాన్ని గురించి పదే పదే వివరిస్తూ, పాపం వంటిదని చెప్తున్నటువంటి అనేక మందిలో పాపం జీర్ణించుకుపోయింది. ఎదుటివానికి చెప్తున్నారు కానీ వారిలో ఉన్నదాన్ని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు కోరుకున్నటువంటి పెండ్లి వస్త్రము పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, అది నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడమైనా అందరికీ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ నీతి వస్త్రము లేకపోతే, తెల్లని వస్త్రం లేకపోతే, పిండి వస్త్రం లేకపోతే విందులో పాల్గొనే అవకాశం లేదు మనకి. దేవునితో జీవించే అవకాశం, దేవునితో ఉండే అవకాశం ఎవరికి లేదండి. ఎంత సేవ చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా, ప్రపంచాన్ని ఆకర్షించేటటువంటి పెద్ద పెద్ద మీటింగులు పెట్టించిన, పెండ్లి వస్త్రం గురించి చెప్తున్నాడు దేవుడు. అది నీకు కొద్దుగా ఉందేమో, అది నీ గురించే చెప్తున్నాడేమో.
ప్రియాతి ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు కోరుకున్నటువంటి నీతి న్యాయములు, దేవుడు కోరినటువంటి సత్య సంబంధమైన క్రియలు మనలో కనబడకపోతే విందులోకి వెళ్ళిపోయినా, విందులో అంటున్నాడు, అందరిని కాకేసి తన దాసులు పిలిచి అంటున్నాడు, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు, వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపల అగ్నిలో పడవేండి అంటున్నాడు, చీకటిలో పడవేండి అంటున్నాడు. సాకులు చెప్పేవారిగా ఉండవద్దు, తప్పించుకునే వారిగా ఉండవద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, అందాన్ని, బలాన్ని బలహీనపరుచుకుని వాయిదాలు వేసేవారిగా ఉండవద్దు. ఎందుకంటే నిన్ను యేసుక్రీస్తులా చూడాలనుకుంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తులుగా చూడాలనుకుంటాడు దేవుడు నిన్ను. పాత నిబంధన కాలంలో స్నేహితుడని పిలిచినటువంటి అబ్రహాములాగా చూడాలనుకుంటాడు దేవుడు నిన్ను. మరి వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ దేవుడి కొరకే బ్రతుకుతున్నాం అనుకుని మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడు కోరుకున్నటువంటి తెల్లని వస్త్రము ధరించుకుని మనం ఉండగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ ఎన్ని చేసినా అది కనబడకపోతే, మనం లేకపోతే మనం వ్యర్థం, మనం చేసిన పని వ్యర్థం. మనం ఎంతమందిని రక్షించాలని అనుకుంటున్నామో వారి బ్రతుకులు కూడా వ్యర్థమైపోతాయి. నిన్ను వ్యర్థపరుచుకుంటున్నావు, నిన్ను నమ్మి వచ్చిన వారిని అందరినీ వ్యర్థపరుస్తున్నావు. అలా ఉండటానికి దేవుడు మనల్ని పుట్టించలేదు, అలా ఉండటానికి దేవుడు మనల్ని బ్రతికించట్లేదు, అలా ఉండటానికి దేవుడు మనల్ని పోషించట్లేదు. ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్నటువంటి ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని బ్రతికిస్తున్నాడంటే, సజీవ లెక్కలో ఉంచాడు అంటే కేవలం దేవుని ప్రేమ, దేవుని కొరకు బ్రతుకుతామని, దేవుని కొరకు జీవిస్తామని, ఎక్కడైనా విలువైన సమయాన్ని దేవుని కొరకు కేటాయించి దేవుడు సంతోషించేటటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాల కొరకు తలంపు పెడతామని. ప్రేమని దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయం చదువుతుంటే ఎంత బాధ కలుగుతుందండి. రాజు కష్టపడి తనతో సొంత కష్టముతో మహా సంతోషకరమైన విందును ఏర్పాటు చేస్తే, ఇదిగో విందు జరుగుతుంది, పలానా చోట విందు జరుగుతుంది, పలానా చోట విందులో అనేకమైన ఐటమ్స్ ఉంటాయి, రాజుగారి విందంట అని అందరికీ కూడా తెలియచేశారు. అందరికి వేయిపి కట్లు వెళ్ళిపోయినాయి, అందరికి ఆహ్వానం వెళ్ళిపోయింది. ఓకే, ఫలానా సమయంలో విందు జరుగుతుంది, అయితే ఆ సమయానికి మేము వచ్చేస్తాం. పిలవబడిన వారు రాలేదంటండి, ఏర్పాటు చేయబడిన వారు రాలేదంటండి. పరిశుద్ధులు అనుకుంటున్నటువంటి, యథార్థవంతులు అనుకుంటున్నటువంటి, మాకేమీలే పర్వాలేదు అనుకుంటున్నటువంటి వారికి అవకాశం లేనట్లుగా ఉంది ఇక్కడ. పిలవబడిన వారు రాలేదు కదా, అయితే మీరు రాజ్యమార్గంలోకి వెళ్ళిపోండి అని చెప్పాడట. రాజ్యమార్గంలో దొరికింది ఎవరో? నీవు నేనే. రాజ్యమార్గంలో దాసులు కనబడింది మనమే. వారికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. మనకిచ్చిన ధన్యతని పెండ్లి వస్త్రం లేకుండా కనబడకూడదు. మాటలో పరిశుద్ధత, క్రియలో పరిశుద్ధత, పంపకములో పరిశుద్ధత, ఆలోచన చెప్పడంలో పరిశుద్ధత, ప్రతి దానిలో కూడా దేవుని యొక్క గుణగణాలు మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వస్త్రము లేకపోవటం అంటే శరీరానికి ధరించే వస్త్రాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీవు నేను కలిగి ఉంటే లోకంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు. స్థలమా, పొలమా, వస్త్రమా, అండ, అధికారమా, ఏది వద్దండి. ఇవేమి మనల్ని అక్కడ తీసుకెళ్ళవు. ఏమీ లేకపోయినా దరిద్రుడైన లాజర్ని దూతలు వచ్చి పరదైస్తులు అబ్రాహాము రొమ్మును ఆనుకుంటానికి తీసుకెళ్ళిపోయాయి. అన్నీ కలిగి ఉన్నటువంటి ధనవంతుడు మాత్రము తన స్థానానికి వెళ్ళిపోయాడు. వద్దు, మనకు వద్దటువంటిది. ఎవరి మెప్పును కోరుకోవద్దు, ఎవరి గొప్పను కోరుకోవద్దు.
దేవుడు మనకిచ్చిన స్థితిలో ఆనందించి సంతోషించి పరిశుద్ధంగా పవిత్రంగా నీతివంతులంగా దేవుడు కోరుకునేటువంటి నీతి క్రియలు కనబడడానికి ఇష్టపడతాం. అట్టి వారంగా ఉండటానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. అర్థం చేసుకుని దేవుడు కోరుకున్నటువంటి యథార్థమైన జీవితాలు జీవించడానికి ఇష్టపడతాం.